What kind of opportunities do you get in your core field after graduation? My department is electrical, and I work for automotive. I have experience in automotive field, so it's little better to get internships and jobs related to automotive for me. So it is better if you have experience and then come over here and do masters. It is bit better. And before going to any university, then we can check what kind of jobs are available over there. So this is Detroit, and I want automotive. That's the reason I chose this university. I am from mechanical engineering, and there are many car manufacturing industries here like General Motors, Chrysler, Cadillac, you name it, Ford. So there are better opportunities for mechanical engineering. అది డిపెండ్స్ ఆన్ యువర్ కోర్ అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి. చాలామంది ఏంటంటే అయిపోయిన తర్వాత వాళ్ళ డెస్టినేషన్స్ అనేవి ముందే మనం ప్రీడిఫైన్ చేసుకొని ఉండాలి. సో వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ లాస్ట్ సెమిస్టర్ యూ షుడ్ బి లైక్ మోర్ యాక్టివ్ దాన్ ద ప్రీవియస్ కేసెస్. లైక్ మీరు ఎక్కువ కంపెనీస్తో అప్రోచ్ అవుతూ ఉండాలి. ఇఫ్ సపోజ్ యువర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ విల్ బీ మోర్ మీన్స్ మీరు ఎక్కువగా మీకు సంబంధించిన కంపెనీస్ అనేవి అంటే మనకి ఇక్కడ కాలేజ్ నుంచి యూనివర్సిటీస్ నుంచి వాళ్ళ గైడెన్స్ వాళ్ళకి ఇస్తారు మనకి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కన్సల్టెన్సీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి మన సీనియర్స్ సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. సో జాబ్స్ అనేవి పర్టికులర్గా ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామా అనుకునేది దట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ చేస్తారనేది ఇట్స్ ఎ ఫులిష్ థింగ్. అండ్ మీరు తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ హియర్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. అండ్ ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే బ్రాంచెస్ వాళ్ళు తీసుకున్న మేజర్ ఒకటి జాబ్స్ అంతా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తూ ఉంటారు. బట్ దేర్ మీన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ శాలరీ ఫర్ అదర్వైజ్ మీన్స్ వాళ్ళ కంఫర్ట్ జోన్స్ అని చూసుకొనివ్వండి, ఎట్లాగైనా వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని మ్యాక్సిమం ఉంటారు. బట్ ఇట్స్ బెటర్ టు బీ విత్ యువర్ కోర్ బికాస్ విల్ బీ లైక్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్. లైక్ మీరు ఎదుగుతూనే ఉంటారు. అదే సాఫ్ట్వేర్ సైడ్లో అంటే సేమ్ థింగ్ యాజ్ వీ డూ ఇన్ ఇండియా, బట్ ద ప్లేస్ డిఫర్స్ ఇన్ ప్లేస్. నథింగ్ మచ్ డిఫర్. సో లైఫ్ అనేది మీ కెరియర్కి సంబంధించి ఉంటుంది, అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ సంబంధించి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. కమింగ్ టు మై సైడ్, ఇప్పుడు నాకు నేనే ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే ఐఎమ్ ఎన్ ఆటోమోటివ్ ఇంజనీర్. ఇక్కడ ఒక గుడ్ జీపీఏ మెయింటైన్ చేస్తే మనకు ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. లేదు జీపీ అనేది తక్కువ ఉంది, స్కిల్స్ ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు మనం వేరే స్ట్రీమ్స్కి స్టిక్ అవుతూ ఉండాలి. లైక్ సాఫ్ట్వేర్, మోస్ట్లీ ఇక్కడ యుఎస్ హబ్ అనేది మొత్తం సాఫ్ట్వేరే. సో కోర్ జాబ్స్ అనేవి మీరే ఇప్పుడు సపోజ్ మీరు చేసిన ప్లేస్ మిచిగాన్ అనుకోండి, ఇట్స్ అన్ హబ్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అండ్ మెకానికల్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి మెకానికల్ ఇంజనీర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. లైక్ సాఫ్ట్వేర్ వెళ్తే ఇప్పుడు నేను చదివింది ఒకటి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మూవ్ అయ్యి అక్కడ చేయాల్సి వస్తుంది. సో అక్కడ నెట్వర్క్స్ పెంచుకోవాలి మళ్ళీ. లైక్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోతున్నామంటే మనం ముందుగానే కొంచెం కాషన్ అయ్యి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపెనీస్లో వాళ్ళని జాబ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి. సో వాళ్ళ రిఫరెన్స్ ఇక్కడ మోస్ట్లీ రిఫరెన్స్ వర్క్ అవుతాయి. లైక్ ఇండివిజువల్ టాలెంట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. మనం ఒకరిని డిగ్రేడ్ చేసి మాట్లాడలేము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనల్ స్కిల్. సో నిజంగా స్టఫ్ ఉందంటే కనుక హీ విల్ డెఫినెట్లీ గెట్ ఎ ఛాన్స్. లేదు అనుకుంటే కనుక మీరు రెఫరెన్సెస్కి ట్రై చేసి లేదా కన్సల్టెన్సీస్కి ఇలా మార్గాలు ఉన్నాయి. సో యూ కెన్ మేక్ ఇట్ అవుట్. సో వన్ మోర్ థింగ్, మీరు జాబ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వితౌట్ గుడ్ జీపీఏ యూ విల్ నాట్ గెట్ ఏ గుడ్ జాబ్. సో మీరు గుడ్ జీపీఏ ఎంత జీపీఏ మీకు బాగుంటుందో అన్ని కంపెనీస్ అన్న ఆపర్చునిటీస్ అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి. సో మనము యాజ్ ఎ స్టూడెంట్ ఈవెన్ ఐ పాస్ త్రూ ఆల్ దోస్ ఇయర్స్. సో ఈవెన్ ఐ హ్యావ్ థింక్ లైక్ దట్. సో ఐ హ్యావ్ థాట్ మీన్స్ మీరు బ్యాచిలర్స్లో అనుకున్నట్టు ఇక్కడ మీకు 70% వచ్చింది, బ్యాక్లాగ్స్ ఉంటాయి, మనం ఆ బ్యాక్లాగ్స్ ఉంటాయి అవి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశాలు అయితే అవేమన్నా ఉంటే కనుక యూ ప్లీజ్ డ్రాప్ ఇట్ ఇన్స్టెంట్లీ. బికాస్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ మీకు ఎవరు చెప్పరు. ఇట్ విల్ బి లైక్ వెరీ స్పెసిఫైడ్ పాత్. లైక్ మీకు తక్కువ జీపీ వస్తే యూ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కాలేజ్. సో యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ దిస్ కాలేజ్. అలా ఉంటుంది. అంతేగాని మీకు తక్కువ వచ్చింది లెక్చరర్స్ని వెళ్ళి అడుగుదాము, లేకపోతే సబ్జెక్ట్స్ మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు అంటే ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్. మీరు ఇఫ్ సపోజ్ ఒక సబ్జెక్ట్లో గ్రేడ్ తక్కువ వచ్చింది, ఆ సబ్జెక్ట్ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే ఇట్ కాస్ట్ అబౌట్ $1,000. సో అది మనం మళ్ళీ చేయాలనుకున్నా కూడా అది చాలా కాస్ట్ అవుతుంది. సో బీ స్పెసిఫిక్,
grades, we'll get when we get good grades, we'll get good jobs too. It's upon you. You have to show up yourself and you should prove that you are capable of doing everything. Then there are many opportunities to get a job here.